రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశానన్నారు. దీన్ని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్ను కోరారని చెప్పారు. అయినా రాజీనామాను 3 ఏళ్లు భద్రంగా కోల్డ్ స్టోర్లో దాచి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆమోదించారన్నారు. ఒక నేత ఇచ్చిన రాజీనామాను దొంగచాటుగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. విలువలను సాంప్రదాయాలను తుంగలో తొక్కి దొంగచాటుగా రాజీనామా ఆమోదించారంటే దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్రకోణం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు గంటా. మంచి లక్ష్య సిద్ధి కోసం 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా హానరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం. ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్లి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి. పర్సనల్ గా ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతో మంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది. ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుని, అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్ లో ఉంచడం జరిగింది. ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడా దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మేట్ లో